శత్రువు విర్రవీగుతున్నప్పుడు, శత్రువు రంకెలు వేస్తున్నప్పుడు, శత్రువు భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండగలిగి దేవుడి దగ్గర విచారణ చేస్తే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. బైబిల్ చరిత్ర అంతా కూడా అదే నిరూపిస్తుంది. సౌలు రంకెలు వేస్తున్నాడు, సంపేస్తా. దావీదు సైలెంట్ గా దేవుడి దగ్గర కూర్చున్నాడు. అయ్యా, శత్రువు రంకెలు వేస్తున్నాడు, అయ్యా నువ్వే నన్ను కాపాడు నాయన అనేసరికి సౌలు పని అయిపోయింది. కొన్ని రోజులకు దావీదు రాజు అయిపోయాడు. ఏమే శత్రువు మన మీద అన్యాయముగా మాటలు అన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. శత్రువు ఎదుట మౌనంగా ఉండాలి, దేవుని ఎదుట నోరు తెరవాలి, దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. యుద్ధములకు అధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన యుద్ధము చేసి మనకు తీర్వాల్సిన తీర్పు ఖచ్చితంగా ఆయన తీర్చి శత్రువును మారుస్తాడు. ఆ శత్రువు దేవుని నమ్ముకున్నాడంటే వాళ్ళకి పశ్చాత్తాపం ఇచ్చి మారుస్తాడు. వాళ్ళు వచ్చి మీకు క్షమాపణ చెప్పే అవకాశం. ఆ శత్రువు దేవుని నమ్ముకోలేదా, వాళ్ళకి ఎలాగ సమాధానం చెప్పాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనము విశ్వాసిలాగా శత్రువు రంకెల ఎదుట మౌనముగా ఉండి దేవుని ఎదుట నోరు తెరిచి మొరపెట్టే బిడ్డల్లాగా ఉంటే గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాం. ఏమే